ఓం శ్రీ గణపతియే నమ. ఓం శ్రీమాత్రే నమ. నా ఈ త్రిబులెస్ ఆస్ట్రో సొల్యూషన్స్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒకసారి విపులంగా చర్చించుకుందాం. ముందుగా 2025 సంవత్సరం ఒకసారి గోచారాన్ని మనం గమనించినట్లయితే శని 2025 మార్చి 29 దాకా కుంభంలోను, ఆ తర్వాత మీనంలోను సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, తిరిగి 2025 అక్టోబర్ 29 నుంచి కర్కాటకంలోను, తిరిగి డిసెంబర్ 4 నుంచి సంవత్సరం అంతా వరకు మిథునంలోను సంచరిస్తాడు. అలాగే రాహువు 2025 మే 18 దాకా మీనంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోను సంచరిస్తాడు. ఇక కేతు 2025 మే 18 దాకా కన్యలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోను సంచరిస్తాడు. ఈ విధమైన గోచారాన్ని బట్టి చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరైతే వీళ్ళు వృశ్చిక రాశిలోకి వస్తారు, 4 పాదాలు కూడా వీళ్ళు బుధ మహాదశలో పుట్టి ఉంటారు. వీళ్ళకి అధిపతి నక్షత్రాధిపతి బుధుడు. వీళ్ళకి బుధ మహాదశ, కేతు మహాదశ, శుక్ర మహాదశ, రవి మహాదశ, చంద్ర మహాదశ ఇలాగా వ్యక్తిగత జాతకంలో మహాదశలు వరుస క్రమంలో జరుగుతూ ఉంటాయి. ఇక ఎవరికైతే బుధ మహాదశ నడుస్తున్న విద్యార్థులు ఉన్నారో జ్యేష్ఠ నక్షత్ర జాతకులు, వీళ్ళకి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం యోగదాయకంగా ఉంటుంది. ప్రథమార్థం కూడా బాగానే ఉంటుంది, ఒడిదుడుకులు అయితే ఉండవు. కానీ కొంచెం అనుకున్నంత ఫలితాలు ఏదైతే అర్ధాష్టం శని వల్ల అనుకున్నంతగా ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనపడటం లేదు. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ద్వితీయార్థము చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కేతు మహాదశ నడుస్తున్న విద్యార్థులకైతే ప్రథమార్థం కానీ ద్వితీయార్థం, ప్రథమార్థము బాగానే ఉంటుంది, ద్వితీయార్థం కూడా బాగానే ఉంటుంది. వీళ్ళకి అనుకున్న ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. ఇక విదేశీలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా విదేశీ అవకాశాలు వస్తాయి. ద్వితీయార్థంలో విదేశీ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇంకా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ, ముఖ్యంగా ఎవరికైతే శుక్రమహాదశ నడుస్తుందో వాళ్ళకి ప్రథమార్థం మార్చి నుంచి మే దాకా అనుకూలంగా ఉంటుంది. మార్చి దాకా కూడా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే అర్ధాష్టం శని నడుస్తోంది. ఏదైతే అర్ధాష్టం శని విడిపోయిన తర్వాత మార్చి నుంచి మే దాకా కూడా శుక్రుడు ఏదైతే పంచమంలో శుక్రుడు ఉన్నాడో మీనంలో, శుక్రబలం వల్ల వీళ్ళకి ఉద్యోగపరంగా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ అందరికీ కూడా. అలా తిరిగి మే 14 నుంచి కొంచెం డిసెంబర్ మధ్య అంత అనుకూలంగా కనిపించటం లేదు, అంత యోగదాయకంగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో కొంచెం ఉద్యోగస్తులు జాగ్రత్తగా, ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎటువంటి మార్పులు గురించి ఆలోచించకుండా చోటనే ఉండేలా తగు ప్రణాళిక వేసుకోవాల్సిందిగా సూచన. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏదైతే గత 2 సంవత్సరాలుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయో మార్చి తర్వాత నుంచి క్రమేపీ ఆరోగ్యంగా పరంగా వీళ్ళకి కొంచెం వెసులుబాటు అనేది కనపడుతుంది. ఆరోగ్యం అనేది వృద్ధి కనపడుతుంది. ఆరోగ్యపరంగా మార్చి తర్వాత నుంచి సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి శుక్రమహాదశ జరుగుతున్న జాతకులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీ జాతకంలో వ్యక్తిగత జాతకంలో శుక్రుడు వృషభంలో కానీ లేదా ధనుస్సులో కానీ ఉండి మీకు శుక్రమహాదశ జరుగుతూ ఉన్నట్లయితే మీకు ఈ దశ ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మార్చి నుంచి మే వరకు చాలా యోగదాయకంగా ఉంటుంది. మీకు ఉద్యోగస్తులకి, అన్ని వ్యాపారస్తులకి కానీ మీరు అనుకున్న ఫలితాలు ఆర్థికంగా మీకు కలుగుతాయి. అలాగే ఎవరికైతే రవి మహాదశ జరుగుతోందో, రవి మహాదశ జరుగుతున్న ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే, రవి మీ వ్యక్తిగత జాతకంలో సింహంలో కానీ
లేదా వృషభంలో కానీ లేదా ధనుస్సులో కానీ ఉన్నట్లయి మీకు రవిమాదశ జరుగుతుంటే మీకు కూడా చాలా అత్యంత యోగదాయకంగా ఉండబోతోంది ఈ సంవత్సరం. ముఖ్యంగా మార్చి 29 తర్వాత నుంచి సంవత్సరం అంత వరకు కూడా మీకు కాలం ఆర్థిక పరంగా చాలా యోగిస్తుంది. ఒకవేళ మీకు రవి అనుకూలంగా లేకపోతే ఈ సమయంలో కొంచెం ఆర్థికపరమైన ఒత్తిళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. అది కూడా ముఖ్యంగా పిల్లల సంతానం వల్ల కానీ లేదా ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం వల్ల ఇన్వెస్ట్మెంట్లో లాస్ అవ్వడం వల్ల కానీ ఆర్థిక ఒడిదుడుకులు అనేవి తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరికైతే రవిమాదశ నడుస్తోందో వాళ్ళు ప్రతి ఆదివారం నాడు రవికి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే ఆదిత్య రోజు పారాయణం చేసుకోవడం, లేదా మీ దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోసేవ చేసుకోండి, లేదా ఏదైనా కుక్కకి గోధుమ రొట్టె తినిపించండి. మీకు ఈ రవిమాదశలో జరిగే ఏదైతే ఈ గోచారం ఉందో ఈ గోచారం నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది. ఇక ఎవరికైతే చంద్రమాదశ నడుస్తుందో, చంద్రమాదశ నడుస్తున్న జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంచెం అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మార్చి నెలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మార్చి 15 నుంచి మార్చి 30 తారీఖు మధ్యన వీళ్ళు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఆరోగ్యపరమైన చిక్కులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కుదిరితే మీకు ఈ సంవత్సరం ఏదైతే మహాశివరాత్రి ఉందో శివరాత్రికి రుద్రాభిషేకం కానీ లేదు మహామృత్యుంజయ యాగం కానీ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే కొంచెం హృద్రోగులు ఉన్నారో, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు ఉన్నారో వీళ్ళు ఈ మహాశివరాత్రి నాడు మహామృత్యుంజయ యాగం చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మీకు ఉపశమనం అయితే కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మార్చి 15 నుంచి మార్చి 30 దాకా ఎవరైతే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చంద్రమాదశ జరుగుతున్న జాతకులు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఇక మీ వ్యక్తిగత జాతకంలో కానీ ఇప్పుడు నేను చెప్పిన బుధమాదశ జరుగుతున్నా, కేతుమాదశ జరుగుతున్నా, శుక్రమాదశ జరుగుతున్నా, శనిమాదశ జరుగుతున్నా, లేదా చంద్రమాదశ జరుగుతున్నా, రవిమాదశ జరుగుతున్నా, మీ వ్యక్తిగత జాతకంలో కానీ ఆయా గ్రహాలు ఏ గ్రహదశ జరుగుతుందో ఆయా గ్రహాలు కానీ వృషభంలో కానీ ధనుస్సులో కానీ ఉంటే మీకు ఈ గోచారం పెద్దగా ఇబ్బంది పెట్టదు, మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో శని కానీ ఈ ఏవైతే గ్రహాలు జరుగుతున్నాయో ఈ గ్రహాలు కానీ మీకు వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉండినట్లయితే అప్పుడు కూడా ఈ గోచారం మీకు పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో ఈ గ్రహాలు కానీ ప్రతికూలంగా ఉంటే ఈ గోచారం మీకు గోచారం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే నా ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.